కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్రంలో అధికారం చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తిస్తా ఉన్నది. ముఖ్యంగా రైతాంగ విషయంలో గాని, మహిళల విషయంలో గాని, వాళ్ళ పేద ప్రజల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారెంటీల హామీ ఇచ్చిందో వాటిని అమలు చేయకుండా చేతులెత్తేసింది. ఇప్పటికే జీతాలు ఇవ్వడానికే దాదాపు 18,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది. వాళ్ళు 6 గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తుందో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ స్పష్టత లేదు. కాంగ్రెస్ పార్టీలో 2,500 రూపాయలు మహిళల అకౌంట్ ఇస్తున్నారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు లేని వాళ్ళకి ఇస్తున్నారు. ఇదొక రకమైతే ముఖ్యంగా రైతాంగ విషయంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని అదే పందాను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తా ఉన్నారు. గతంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా ఊరించుకుంటా మాటలు చెప్పి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులను ఇబ్బంది పెట్టిండో ఆయన అనాలోచిత విధానాల వల్ల, మూర్ఖత్వ ఆలోచన వల్ల అదే పందాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా పంట కొనుగోలు ప్రారంభించాలి, వెంటనే ఇంతవరకు ప్రారంభించలే. దాంతో పాటు రైతులకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. అది ఇస్తారా ఇవ్వరా? ఈ కొనుగోలు ప్రారంభించాలి, వెంటనే క్వింటాలకు 500 రూపాయలు బోనస్ పక్కా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు 15,000 రూపాయలు ఇవాళ రైతులకు రైతు భరోసా పరిమిస్తున్నారు. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. అవి వెంటనే రైతుల అకౌంట్ లో వేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. దాన్ని వెంటనే అమలు చేయాలి. దాంతోపాటు పంటల బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఏ విధంగా మీరు మేనిఫెస్టో పెట్టిరో కొనుగోలు సందర్భంలో తరుగు పేరుతోని తాలు పేరుతోని ఎక్కడ కటింగ్స్ ఉన్నాయని చెప్పి మీరు ఎన్నికల హామీ ఇచ్చిరో అదే విధానాన్ని కొనసాగించాల్సిన బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తా అని చెప్పి ప్రగల్భాలు వలిగి ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి వచ్చి చిటికేసి రేపే నష్టపోయిన రైతుల అకౌంట్ లో 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి లాపత్తాల కూడా వేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న సిరిసిల్ల ప్రాంతంలో కానీ, ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల్లో కానీ నష్టపోయిన రైతులకు 20,000 రూపాయలు ఇవ్వని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఉత్తర్వులు జారీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు దాన్ని అమలు చేస్తలేదు. కాబట్టి ఈ విధానాల వల్ల ఇవాళ రైతాంగం పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ గత 2 రోజుల క్రితమే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రైతాంగం ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆందోళన కార్యక్రమాలు చెప్పటని చెప్పి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి, ఎన్నికల వాతావరణం ఉంది కాబట్టి ఇక్కడ శాంతి భద్రత సమస్య లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆందోళన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రేపు అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ గారులకు వినతి పత్రం ఇవ్వడం, జిల్లా కలెక్టర్ గారులకు వినతి పత్రం ఇవ్వడం, 2వ తారీఖు నాడు కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు నేనే స్వయంగా మా నాయకులందరూ కార్యకర్తలు అందరితో కలిసి తక్కువ సంఖ్యలో రైతు దీక్షను చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు రాబోయే రోజులో కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా రైతులను మోసం చేసిందో ఈ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కూడా అనేక రకాల కార్యక్రమాలను మేము చేపట్టబోతున్నాం. కాబట్టి దీనిలో కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి విజయవంతం చేసిందిగా కోరుతా ఉన్నారు. ప్రభుత్వము ఏవైతే హామీలు ఇచ్చిందో దాన్ని నెరవేర్చని చెప్పి మేము ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ ఆందోళన చేయబోతున్నాం. ఎక్కడైనా కూడా చాలా మంది కూడా ఇటీవల కాలంలో అధికారం ఇప్పుడు కాంగ్రెస్ చాలా మంది ఇతర పార్టీ ఇప్పుడు వ్యవసాయం ఇప్పుడు చెప్పింది నేను జంపు జిల్లాలు చాలా మంది ఉంటారు, గోడ మీద కూర్చుంటారు. వాళ్ళు అధికారం ఏమిటానికి పోతారు. ఇవాళ తింటారు, వాళ్ళు తింటారా? దీనికైనా మళ్ళీ పోతారు, మళ్ళీ వేరే పార్టీకి చెప్పేస్తారు. కానీ ప్రజలు ఓట్లేసే సమయంలో ఇటువంటి నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నేను గతంలో యువకులు రాజకీయాలకు రావాలని చాలాసార్లు విజ్ఞప్తి చేస్తాను.
కానీ యువతకు అప్పీల్ చేస్తున్నా, ఫస్ట్ రాజకీయ ప్రక్షాళన జరగాలి. యువత ద్వారా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో మార్పు వస్తుంది. ఆ మార్పు రావాలి. ఆ మార్పు కేవలం యువత ద్వారా మాత్రమే వస్తుంది. ఈ జంపు జిల్లాలో అవకాశవాద రాజకీయ నాయకులకు ఓటు వేయకుండా ప్రజల లోపల చైతన్యం కలిగించాల్సిన బాధ్యత యువత మీద ఉంది. దాన్ని గుర్తించాలిగా కోరుతాను. దాంతో రైతులకు సంబంధించి కేసీఆర్ గారి వాళ్ళు ఎక్కడికి పోయి నల్గొండ పోయాడు, దాన్ని వద్దంటలేము. మరి నీ కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు నష్టపోతే ఎందుకు రాలే కేసీఆర్ గారు? ఇక రైతులు కాదా? నీ కొడుకు ఓటేసి గెలిపిస్తే మనం ఎందుకు రావు ఇక్కడికి? రాకపోవడం కారణం ఏంది? నీ కొడుకు నిర్లక్ష్యం. ఇలా బయట పడతాని చెప్పి నీ కొడుకు రైతులను పట్టించుకోవాలని చెప్పి బయట పడతాని చెప్పి ఇలా సిరిసిల్ల జిల్లాను వదిలిపెట్టి పోయి నల్గొండ పోయినావు. ఇక్కడికి ఎందుకు రావు? గతంలో రాముడికి వచ్చినావు. రాముడికి వచ్చి 10,000 రూపాయలు అకౌంట్లో ఇస్తాను. వేసినావా? రైతుల విషయంలో ఆందోళన చేసే అధికారం నీకు లేదు. ఇక్కడ సన్నబొట్లు వద్దనవు, దొడ్డు వద్దనవు, వరి ప్యాడ్ విషయంలో పడ్డాను, బాయిలర్స్ కొనుగోలు బాయిలర్స్ ఇవ్వని చెప్పి కేంద్రానికి లేఖ రాసిచ్చినావు. మళ్ళీ కేంద్రం బెదిరిస్తుందన్నావు. వాళ్ళ పత్తి విషయంలో కామెంట్ చేసావు. అన్ని రకాల రైతులను నానా గోస పెట్టిందే నువ్వు, వాళ్ళ నరక యాత్ర చూపెట్టిందే నువ్వు. ప్లస్ నీ పందాన్ని మీ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ గురువు నువ్వే. మీరు గురు శిష్యులుగా మారి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నారు ఇవాళ. మరి ఈ రెండు పార్టీలు రైతు వ్యతిరేక పార్టీలు. తెలంగాణ రైతాంగం ఆలోచించాలి. వీళ్ళు రాజకీయం కోసం ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు. ఇవాళ గతంలో కేసీఆర్ గారు ఎందుకు రైతులు ఆదుకోలేకపోయాడు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజులుగా దాటింది. ఇప్పటికే ఎందుకు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే స్పష్టం చేసిన బాధ్యత వాళ్ళ పార్టీ మీద ఉంది.